ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి జనవరి 21 నుండి రాజయోగం పట్టబోతుంది. దానికి కారణం 4 గ్రహాలలో 3 గ్రహాలు మరింత అనుకూలంగా ఉన్నాయి. శని, రాహు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలను బట్టి ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనేవి తెలుస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి 4 గ్రహాలలో 3 గ్రహాలు తులారాశి వ్యక్తులకు యోగించడం వలన వీరికి విపరీతమైన అదృష్టం, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. 35% తులారాశి వ్యక్తులకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాంటి రంగాలలో ఉన్న వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థిక లాభాలు కలిసి వస్తాయో పూర్తిగా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వినండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. అన్ని రాశులలో తులారాశి వారికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎందుకంటే 3 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. అదేవిధంగా వీరు ఏది అనుకున్నా అది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చేసేది ఒకటే, ఇప్పుడు కష్టపడి మీరు పని పూర్తి చేయండి, ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. గురుగ్రహం 7 నెలల పాటు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కొత్తగా వ్యాపారమైన, ఉద్యోగమైన ఏదైనా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే ఉద్యోగం అనేది దొరుకుతుంది. ఇకపోతే వ్యాపారంలో ఎన్నో అభివృద్ధులు చెందుతాయి, మంచి అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలతో పాటు కొత్త వినియోగదారులు పరిస్తారు. కాబట్టి వ్యాపారం అనేది మరింత మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ ఉంటుంది, ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి తులారాశి వ్యక్తులకు ఈ రోజు నుండి కనిపించడం లేదు. కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఉండబోతున్నారు. కాబట్టి తులారాశి వారు చాలా అదృష్టవంతులు అవుతారు. మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా రావడం ఖాయం. 7 నెలల పాటు అద్భుతంగా యోగించడం వలన ఈ తులారాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గతంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు చూశారు. ఏది చేసినా నష్టం మాత్రమే కనిపించింది. అలాగే సమాజంలో గౌరవం కూడా పొందలేకపోయారు. ఎన్నో విధాలుగా అవమానాలు చూశారు. కానీ ఇప్పుడన్నీ మీకు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. తులారాశి వ్యక్తులకు దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు ఉంటుంది. గతంలో చేసిన దాన ధర్మాలు మీకు ఇప్పుడు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా తులారాశి వ్యక్తులకి ముఖ్యంగా జనవరి 21 నుండి శని మహానుభావుడు 6వ స్థానంలో ఉండడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. భయంకరమైన శత్రువులు తొలగిపోతారు. అలాగే ఎలాంటి శత్రుత్వం అనేది వీరికి ఉండదు. ఎందుకంటే వీరు స్నేహితులు ఎవరు ఎలాంటి వారో అనేవి ఇంతవరకు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నారు. కాబట్టి మీకు శత్రుత్వం అనేది ఎక్కువగా ఉండదు, మొత్తం తొలగిపోతుంది. మీకు మంచి చేసే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబంలో మీ భాగస్వామి మీ మంచి కోసం చాలా కోరుకుంటుంది. అలాగే ఆ భగవంతుణ్ణి మీరు చాలా
చాలా బాగుండాలని ఎంతో కోరుకుంటారు. కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీరు భగవంతుడి ఆరాధనపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కేతువు 11వ స్థానంలో ఉండడం వలన ఆ భగవంతుడి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం వస్తుంది. కుటుంబపరంగా ప్రశాంతంగా ఉంటారు. మంచి ప్రయోజకరమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి జనవరి 21 నుండి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ఈరోజు ఆనందంగా సమయం గడపాలని అనుకుంటారు. జనవరి 21 నుండి జనవరి 30 తేదీలోపు మీరు ఏదైనా ఒక ప్రయాణం చేయాలని అనుకుంటారు. విహారయాత్ర అయినా లేదా భగవంతుని దర్శనం కోసం మీరు ఒక యాత్ర ఎంచుకుంటారు. దానివలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం కుదురుతుంది. వారిపై ఎక్కువ ప్రేమ, మరింత ప్రేమ పెరుగుతుంది. దానివలన ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఉండలేనట్టు ప్రేమ దగ్గర అవుతుంది. అదేవిధంగా తులారాశి వ్యక్తుల ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఒక్కసారి ప్రేమించారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎవరిపై ప్రేమ కలిగిందో జీవితం మొత్తం వారిపై ప్రేమ ఉంటుంది. ప్రేమించుకున్న వారు ఈ వారం రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు. ఏదైనా ఒక యాత్ర చేయాలని అనుకుంటారు. ఆ ప్రయాణంలో ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు. స్నేహితులతో కలిసి వెళ్ళాలని అనుకుంటారు. ఖచ్చితంగా ఒక చిన్న ప్రయాణమైనా చేస్తారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయాణంలో ఎంతో తోడ్పడుతుంది. చెడు ఆలోచిస్తారు. ఏదైనా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే వివాహం చేసుకోవడానికి రోజు నుండి ఇంట్లో చెప్పండి. దాని వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఎందుకంటే మీ చుట్టూ గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు మీకు అధిపతి కాబట్టి అందం కలలకు రూపం కాబట్టి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం వివాహంగా మారుతుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన, చిన్న చిన్న రంగాల్లో ఉన్నవారైనా అన్ని విధాలుగా మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం చిన్నదైనా సరే ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు ఎంతో ఆనందంగా గడిపే సమయం ఇది. గొప్ప సమయం కాబట్టి వీరు ఎంతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం వలన, గురుబలం ఉండడం వలన వీరికి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. విజయం విద్యార్థులదే అవుతుంది. ఇక ఏదైనా సాధించాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం తులారాశి వారిది. అనుకున్నట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు. ముఖ్యంగా గురుబలం ఉండడంతో విద్యార్థులు శ్రద్ధ ఎక్కువగా పెడతారు. దానివలన జీవితంలో భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉంటారు.